నమస్తే మామ రమేష్ కోనగిరి ఈయన్నైతే ఒక కామెంట్ చేశాడు. అన్న ఎద్దును వదులుతాము, అల్లిలో కాకుండా సైడ్ లో నిల్చొని జెండాలు నెమలీకలు అన్ని పీకుతున్నారన్న, దానివల్ల ఎద్దు చాలా ఇబ్బంది పడుతుందన్న, ఎవరు అయితే దీన్ని అయితే పట్టించుకోవట్లేదన్న అని అయితే కామెంట్ చేశాడు. భయ్యా, ఎవరన్నా ఎద్దును పట్టాలనుకుంటే అల్లిలో నిల్చొని అయితే ఎద్దును పట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అల్లిలో నిల్చొని పట్టండి. ఆ జెండాలు ఆ నెమలికలు అల్లిలో నిల్చొని పట్టండి. సైడ్ లో నిల్చొని పెడితే ఏమొస్తుంది? ఎద్దుకి ఇబ్బంది జరుగుద్ది, ఎద్దు ఆగిపోద్ది. వాళ్ళు ఎవరిని అడుగుతారు? తర్వాత ఎవరిని అడగలేరు కదా. మీకు అంతగా ఉంది నేను పట్టగలను అంటే నువ్వు అల్లిలో నిల్చో, ఎన్ని ఎద్దులు పడతావో పట్టు. అంతేగాని సైడ్ లో నిల్చొని అయితే జెండాలు అవన్నీ ఏం పీకద్దండి. ఇంకొక సజెషన్ ఏంటంటే, అల్లిలో ఎద్దులు ఉన్నాయా లేదా, దోళ్ళు ఉన్నాయా లేదా చూసుకొని వదలండి. ఇది ఒకటి. ఏంటంటే ఎలా అంటే అలా వదిలేస్తున్నారు. మంచి మంచి ఎద్దులు, పేరున్న ఎద్దులు అలాంటివి దొరికిపోయేదానికి చాలా అవకాశాలు ఉంటాయన్న. ఇది ఒకటి తీసుకోండి. అల్లిలో ఏవి లేదు అనుకుంటేనే వదలండి. ఇంకొక 10 minutes లేట్ అవుతుంది అంతే. ఒక 10 minutes ఆ ఆర్గ్యుమెంట్ లో ఆ ఊర్లో జరిగేటప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ చెప్పండి, అన్న అల్లిలో ఎద్దులు లేకుంటేనే చెప్పండి వదులుతాము అని. మీరైతే తొందరపడి వదలద్దండి. సరే గైస్, నా ఛానల్ అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.